హాయ్ అండి అందరికీ. ఇది చూసారా, చీర మొత్తము ఎంత వర్క్ వచ్చిందంటే చాలా బాగుంది. చీర మాత్రం సూపర్గా ఉందన్నమాట. ఇది ఎంగేజ్మెంట్ శారీ అంట. వెయిట్ కూడా నిజంగానే చాలా అంతే వెయిట్ ఉంది. మీకు ఇప్పుడు చీర మొత్తం చూపించాను కదా, ఇలా ఉందన్నమాట. ఇప్పుడు బ్లౌజ్ చూపిస్తాను చూడండి. బ్లౌజ్ అయితే అస్సలు బాగాలేదు. చీర మొత్తం ఎంత ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చిందో, ఇది మాత్రం అస్సలు, ఇది చూసారు కదా, ఇలా అయితే చిన్నగా ఇచ్చారు. దీన్ని ఎలా కుట్టాలో కూడా అర్థం కావడం లేదు నాకు. చీర మొత్తం అంత హెవీగా ఉంది. ఇంకా బ్లౌజ్కి వచ్చేసరికి ఇలా ఉందన్నమాట. ఇలా ఉంటే అసలు సరిగా బాగానే ఉండదు. నేను కూడా మామూలుగా వాళ్ళు ఏం చెప్పారంటే రౌండ్ కుట్టేసి పైపింగ్ అయితే ఏమని చెప్పారు. దాన్ని నేను కొంచెం డిఫరెంట్గా కుడదామన్న ఆలోచన ఉండింది. కానీ బట్ ఏమంటే టైం లేక నేను మామూలుగా రౌండ్ నెక్ పెట్టి పైపింగ్ అయితే కుట్టాను. బ్లౌజ్ అయితే నేను చూపించట్లేదు దాన్ని. ఇవాళ ఈ బ్లౌజ్తో పాటు వేరే 2 బ్లౌజులు ఇవ్వాలి. ఇంకా యూనిఫామ్స్ వచ్చాయండి. ఇంకా స్కూల్ స్టార్ట్ అయినాయి కాబట్టి ఇంకా పిల్లలు అయితే అస్సలు ఒప్పుకోరు. కంపల్సరీ యూనిఫామ్స్ కావాలి అని. ఇప్పుడైతే ఈ పక్క మా సైడ్ అయితే ఎక్కువగా యూనిఫామ్స్కి అయితే కోటు ఇంకా ప్యాంటు టాప్ అయితే కుట్టించుకుంటున్నారు. నేనేం చేస్తున్నానంటే, మనకి పైట వస్తారు కదండి విడిగా, ఆ పైటలోనే 2 కోట్లు అనేటివి కుట్టేస్తున్నాను. చాలా వచ్చాయండి. ఇప్పుడైతే ఈ యూనిఫామ్స్ కుట్టడానికే టైం మొత్తం సరిపోతుంది. వారం నుంచి యూనిఫామ్సే అవుతున్నాయి. ఇంకా వేరే ఏం లేవు, ఓన్లీ యూనిఫామ్సే కుడుతున్నాను. అసలు బ్లౌజుల జోలికే వెళ్ళట్లేదు. అన్నీ ఉన్నాయన్నమాట. యూనిఫామ్స్ అయితే కుట్టేటివి మొత్తం అందరూ కూడాను కోట్లు ఇంకా అలాగే కుట్టించుకుంటున్నారు. ఇంకా ఆ బ్లౌజ్ కూడా నేను అర్జెంట్ బ్లౌజ్ కూడా కుట్టేసి సాయంత్రానికి అయితే ఇచ్చేయాలి. ఈ యూనిఫామ్స్ కూడా ఒక 2-3 రోజులు టైం చూసుకొని